వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నేపుల్. మన ఆకివీడ్లో గత 40 ఏళ్లుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి యువజనోత్సవాలు జరుగుతున్నాయి. ఆ యువజనోత్సవాలకు సంబంధించి మన నిర్వాహక కమిటీ వాళ్ళతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి. డోక్లా రవితేజ, నిర్వాహక కమిటీ కన్వీనర్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ గత 40 సంవత్సరాలుగా ఆకివీడులో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చెడుగుడు పోటీలు కానివ్వండి, అలాగే వాలీబాల్ పోటీలు కానివ్వండి, అలాగే క్రికెట్ పోటీలు, చెస్ పోటీలు, అలాగే పాటలు మొదలైన అనేక పోటీలు నిర్వహిస్తుంది. దీనికి కారణం ఏంటంటే సంక్రాంతి సందర్భంలో ఈ గోదావరి జిల్లాలో ఏదైతే చెడు సంస్కృతి ఉందో, కోడి పందాలు కానీ, పేకాట, జూదం వంటి చెడు వ్యసనాల వైపు యువత మళ్ళకుండా ఉండడానికి మంచి మార్గంలో యువత నడిపించాలనే మంచి ఉద్దేశంతో డివైఎఫ్ఐ గత 40 సంవత్సరాలుగా ఈ ఆటల పోటీల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయిలో చెడుగుడు పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీలు మొత్తం 4 రోజుల పాటు జరగబోతున్నాయి. దీనికి ఆకివీడులో అనేక మంది దాతలు ఎంతో సహకారాలు అందిస్తూ ఈ ఆటల పోటీలు జయప్రదం చేయడానికి కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆటల పోటీలు చివరి రోజైన రేపు సాయంత్రం ఇదే క్రీడా ప్రాంగణంలో బహుమతి ప్రధానోత్సవ సభ జరుగుతుంది. ఈ సభకి అధికారులు అలాగే పుర ప్రముఖులు పాల్గొంటారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య 41వ యువజనోత్సవాల సందర్భంగా ప్రేక్షకులందరూ కూడా డివైఎఫ్ఐ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇప్పుడు మా మిత్రులు చెప్పినంటే 40 సంవత్సరాల నుంచి డివైఎఫ్ఐ పోరాటం చేస్తుంది. మినీ స్టేడియం గురించి ఇప్పటికీ కూడా అదిగో అయిపోతుంది ఇదిగో అయిపోతుంది అన్నారు. ఇంతవరకు మినీ స్టేడియం ఏర్పాటు చేయలేదు. అదే రకంగా ఈ ఆకివీడ్లో మేము చూసాం గత 30 సంవత్సరాల క్రితం కోడిపందాలు రద్దయినాయి. మళ్ళీ 20 సంవత్సరాల నుంచి విపరీతంగా పేకాటలో కోడిపందాలు విపరీతంగా పెరిగినాయి. ఈ సంవత్సరం చూస్తే ఒక వార్డులోనే 3 బర్రెలు. ఎప్పుడూ ఎన్నడూ నేను పుట్టిన తర్వాత కూడా ఎన్నడూ చూడలేదు. ఒక్క వార్డులో 3 బర్రెలు. ఆ బర్రెలకి మినిస్టర్లు వస్తాం, అధికారులు వస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్లు వస్తాం, సెక్యూరిటీ అక్కడ. ఈ రోజుని భారీ ఎత్తులో ప్రజల్ని చెడు మార్గానికి వెళ్ళకుండా యువకులను కాపాడాలని డివైఎఫ్ఐ లక్ష్యం పెట్టుకుందో, ఆ డివైఎఫ్ఐ వచ్చేసరికి ఈ స్టేడియానికి కనీసం ముగ్గు కొట్టేవాడు కూడా మున్సిపాలిటీ నుంచి రావట్లేదు. దీన్ని సిగ్గుచేటని మేము చెప్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా అంటే అఫీషియల్గా మేము ఇవ్వలేదు, అన్అఫీషియల్గా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు చెడిపోండి, మీ ఇష్టం వచ్చిన కుటుంబాలు నాశనం అయిపోయిందని ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంది. ఈ విధానాలు మార్చుకోవాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది 41వ సంక్రాంతి యువజనోత్సవాలు. 41 సంవత్సరంగా ఈ పండుగ 4 రోజులు కూడా అదే స్ఫూర్తితో ఇక్కడ 4 రోజులు నేనుగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క సంవత్సరం కూడా మానకుండా దాంట్లోంచే మీ కార్మికవర్గంగా ఉన్న అనేక కార్మికులు అనేక మంది ఈ యొక్క ఆటల పోటీలు జయప్రదం చేయడానికి తమ వంతు కృషి చేశారు. అలాగే ఇక్కడ రైస్ మిల్ యాజమాన్యం కూడా వాళ్ళు తోచిన సహాయ సహకారాలు మాకు అనాది నుంచి కూడా ఈ 41 సంవత్సరాలుగా రైస్ మిల్ యజమానులు కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే వచ్చి ప్రభుత్వ విధాన పరంగా మాకు ఎటువంటి సహకారం కూడా చెబుతున్నాం. ఉదాహరణకి 40 ఏళ్ళుగానే ఇదే గ్రౌండ్లో మినీ స్టేడియం నిర్మించాలని మేము ప్రభుత్వాన్ని 3 గవర్నమెంట్లు మారినాయి. అయినా సరే ఏ గవర్నమెంటు అధికారులు రావటం, నాయకులు రావటం, వాగ్దానాలు ఇవ్వటం తప్ప మినీ స్టేడియం నిర్మాణం మాత్రం పుంజుకోలేదు. అభివృద్ధి జరిగిపోతుంది అని చెబుతున్నారు తప్ప ఏమాత్రం అభివృద్ధి అంటూ లేదు. చూస్తున్నాం గత 3 సంవత్సరాల నుంచి కూడా మత్తు మందులు పెరిగిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారో కూడా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మీ పేర్లు గోప్యంగా ఉంచుతారంటున్నారు. కానీ అన్నీ కూడా ఎంత కూడా మత్తు విపరీతంగా ఉంది. మత్తులో మామూలు జోరులో పోలీస్ వ్యవస్థ మామూలు తీసుకొని వాళ్ళందరూ కూడా వదిలేయడం జరుగుతుంది. 24 గంటలు సారా అమ్ముతున్నారు. ఈ రకంగా యువతను నిర్వీర్యం చేసి రాజకీయాలను దూరంగా ఉంచి వాళ్ళు పబ్బం గడుపుకుంటూ చూస్తున్నారు. ఇదంతా కూడా
కష్టజీవులకి శ్రామికులకి చాలా రానున్న కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీన్ని ఏమైనా సరే అధికారులు యంత్రాంగం కలిసి అలాగే నేటున్న యువత కూడా దీన్ని అరికట్టాలని నేను ఒక సీనియర్గా కోరుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే మా డివైఎఫ్ఐగా ఆకివీడు పట్టణంలో 41 సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి ఆటల పోటీ నిర్వహిస్తున్నాం. సంక్రాంతి సమయంలో సంక్రాంతి అంటేనే తెలుగువాళ్ళ పండుగ. ఈ తెలుగువాళ్ళ పండుగకే ఈ 4 రోజులు కూడా డివైఎఫ్ఐ కార్యకర్తలు అందరూ కూడా ఒకే లక్ష్యంతో మేము ఈ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. గ్రామీణ క్రీడలు అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో, అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని నినాదంతో డివైఎఫ్ఐ లక్ష్యంతో మీ ఆటల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆటల పోటీలకి ఆకివీడు పట్టణంలోని అనేక మంది దాతలు ప్రజలు సహకారంతో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ కూడా డివైఎఫ్ఐ కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహకారం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు బొబ్బిలి బంగారయ్య. వినియోగదారుల సంఘాలకి రాష్ట్రానికి సహాధ్యక్షులు గారు, వృద్ధుల సంఘానికి రాష్ట్రానికి చీఫ్ అడ్వైజర్గా ఉన్నాను. సుమారు 128 అవార్డులు తీసుకున్నాను. నేను గర్వంగా చెప్పినది ఏంటంటే ఇక్కడ డివైఎఫ్ఐ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఈ 40 సంవత్సరాల్లో 35 సంవత్సరాలు నేను ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఆకివీడు చరిత్రలో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా చరిత్రలో కాకుండా రాష్ట్రంలోనే కనీవిని ఎరుగిన రీతిలో ఇక్కడ డివైఎఫ్ఐ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. మరి సుమారు 20 టీములు, కబడ్డీ టీములు, అలాగే ఇతర కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి. చిరుగుడు పోటీలే కాకుండా వాలీబాల్ పోటీలు, పాటల పోటీలు, చెస్ పోటీలు, ఎన్నో పోటీలు పెట్టి సగర్వంగా చేస్తుంటారు. సుమారు 70-80 మంది పిల్లలు, కుర్రవాళ్ళు మరి కుటుంబాలు దూరంగా ఉంటూ సంక్రాంతి అంటే ఆటల పోటీలు, పేకాట దూరం కాకుండా కబడ్డీ పోటీలకి అంకితమైపోయి సుమారు 15 రోజుల 3 నెలల పాటు అంకితభావంతో పనిచేస్తూ ఎంతో సోదరభావంగా ఉంటూ మరి క్రమశిక్షణగా మారుపేరుగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ నిజంగా ఇక్కడ కబడ్డీ పోటీలు ఆడిన వాళ్ళకి కానీ, చెరుగుడు పోటీలు ఆడిన వాళ్ళకి కానీ, వాలీబాల్ పోటీలు ఆడిన వాళ్ళకి కానీ ఎంతో ఆనందంగా వెళ్తారు. పోటీ అమౌంటే కాకుండా భోజనాలు అవి పెట్టడంలో కానీ, అతిథి మర్యాదల్లో కానీ మా ఆకివీడు చాలా గర్వంగా చెప్పుకోవాలి. కానీ నేను డివైఎఫ్ఐ కుర్రవాళ్ళని నేను ఇవాళ ఇక్కడికి వచ్చి కూర్చొని ఓపుకున్నా లేకపోయినా, ఆరోగ్యం బాగున్నా బాగపోయినా ఈ టీంలో వచ్చి చూడటం కారణం ఏంటంటే వీళ్ళ క్రమశిక్షణ, వీళ్ళ ఔదర్యాలు, వీళ్ళ యొక్క విధానాలు. సుమారు ఇంచుమించుగా ఈ ఆటల పోటీ చొప్పున దాతల సహకారంతో 10 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ మీడియా కూడా మరి మా మిత్రుడు నోబుల్ గారు సహకారంతో ఎస్ మీడియా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల యొక్క క్రీడల్ని ప్రపంచానికి చూపెడితే కానీ మేలకు ఆనందం రాదు. కాబట్టి మీడియాకు కూడా ఎవరైనా తెలియజేసుకుంటూ, మాకు ఒక ఆకివీడుకు చరిత్ర ఉంది. ఆకివీడు, మాదివాడ అనే 2 గ్రామాలు అయ్యి 2 గ్రామాలు కూడా అక్కన్న మాదర్ల పేరు మీద వచ్చాయని చెప్పారు. వాళ్ళ యొక్క గొప్పతనంతో ఈ యూత్ అంతా కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆకివీడులో క్రమశిక్షణ మారువేరుగా డిఎఫ్ఐ చేస్తున్న కార్యక్రమాలకి జై హింద్, జై అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఎఫ్ఐ కూడా అభినందన తెలుసుకుంటూ జై హింద్, జై భారత మాత.